అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రమ వారి సౌజన్యంతో ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో నందుడు ఇంద్రుడి గురించి యాగం చేస్తారని చెప్పటం, ఈ ఇంద్రయాగం కన్నా కూడా ప్రకృతిని పూజిస్తే దాని మూలంగా మనకి ఫలితం ఉంది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నందుడికి చెప్పటం జరిగింది. ప్రకృతికి ఉన్నటువంటి విశేషం ఏంటంటే, ప్రకృతిలో లేనటువంటిది ఏది కూడా ఇంకెక్కడా కూడా ఉండదు. ఇంకెక్కడైనా ఉన్నటువంటిది ప్రకృతిలో ఉండకుండా ఉండదు అనేటువంటి ఒక సిద్ధాంత ప్రకారంగా ఈ ప్రకృతిలో అన్నీ ఇందులోనే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సమూలంగా గ్రహించవలసిన విషయం. ఒక జీవరాశి తనలో ఉన్నటువంటి ఈ ప్రాణాన్ని, ఈ యొక్క జీవుణ్ణి ఆ దేహంలో ఉన్నంతసేపు ఆ దేహంలో ఉంటాయి. దేహంలో నుంచి ఈ యొక్క జీవుడు, ప్రాణము, ఆత్మ ఇవి వచ్చేసినప్పుడు ఇవి ఒక్కసారిగా ప్రకృతిలోకి వచ్చేస్తాయి. ఇవి ప్రకృతిలోకి వచ్చినప్పుడు ఆ దేహము చైతన్యంలో ఉండదు. ఆ దేహము చైతన్యంలో ఉండనప్పుడు మాత్రమే అప్పటిదాకా ఉన్నటువంటి జీవుడు, ప్రాణము, ఆత్మ ఈ మూడు ఉన్నంతసేపు చైతన్యంలో ఉంటాయి. ఈ మూడు ఎప్పుడైతే దేహాన్ని అంటే ఈ ఉపాధిని వదిలేసి ప్రకృతిలోకి ప్రవేశిస్తాయో అప్పుడు దేహము నిర్జీవమైపోతుంది. ఈ ఒక్క జంతుజాలాల వల్లగా అన్నింటి తాలూకు దేహాలు కూడా నిర్జీవమైపోతాయి. కనుక అప్పటిదాకా చైతన్యవంతంగా ఉన్నటువంటి దానిలో ఉన్నటువంటి వస్తువు ఎందులోకి వచ్చింది? ప్రకృతిలోకి వచ్చింది. ప్రకృతిలోనే ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ప్రకృతి అనేటువంటి దాన్ని దాటే ఈ ఆత్మ విరాట్ పురుషుని చేరుతుంది. ప్రకృతిలోకి వచ్చిన తర్వాతే ప్రాణము ఈ యొక్క వృక్షాల్లోకి వెళ్తుంది. ప్రకృతిలోకి వచ్చిన తర్వాతే జీవుడు ఈ జలంలోకి వెళ్ళటం జరుగుతుంది. కనుక ప్రకృతిలో లేనిది అనేటువంటిది ఏ శక్తి లేదు అనేటువంటిది లేదు. ఈ విషయాన్ని గ్రహించక మనం ఏం చేస్తున్నామంటే, ఒక 4 గోడల మధ్యన ఒక 4 ఫోటోలు లేకపోతే 2 విగ్రహాలు పెట్టుకుని అక్కడే ఏదో శక్తి కేంద్రీకృతం అయ్యిందని చెప్పేసి అని అక్కడ కూర్చునే మనం పూజ చేస్తూ ఉంటాము. దీనికే ఒక కథ ఏం చెప్తారంటే, ఈ చక్రధారి అనేటువంటి ఒక కుమ్మరి అతను ఈ నామదేవుడిని, ఈ జ్ఞానదేవుడిని కూడా తన ఇంటికి భోజనానికి రమ్మని చెప్పేసి అని పిలవటం జరుగుతుంది. ఆ పిలిచినప్పుడు ఆ ఒక చక్రధారి అనేటువంటి ఆ కుమ్మరి అతను ఆ వచ్చిన వాళ్ళందరి తలల మీద కూడా ఒక కర్ర పెట్టి కొడుతూ చూస్తూ ఉంటాడు, ఇది కాలేకుండా, ఇది పట్టకుండా అంటూ. అటువంటి సమయంలో ఈ నామధారి కూడా అంటాడు, నా తల మీద కూడా కర్ర పెట్టి కొట్టాలా అని అంటే, పక్కన కూర్చున్నటువంటి జ్ఞానదేవుడు ఏమంటే, పోనీవయ్యా కొట్టని, ఏమవుతుంది దాని మూలంగాను అని అనేటప్పటికీ ఆ చక్రధారి ఆ కర్ర పట్టుకుని ఆ నామదేవుడిని కొట్టడం జరుగుతుంది. ఆ కొట్టినటువంటి చక్రధారి ఇది కాలనికుండా పచ్చకుండా అని చెప్పేసి అని అనగానే ఈ యొక్క నామధారకుడికి చాలా కోపం వస్తుంది. ఈ నామదేవుడు, నేను పచ్చకుండనా, నాకు జ్ఞానం లేదా, నేను అవిద్యలో ఉన్నానా అని చెప్పేసి ఒక్కసారిగా అతని అహంకారాన్ని పొంది, నేను రోజు తీసుకెళ్ళి
ఆ పాండురంగ స్వామికి ఈ యొక్క చక్కెర పొంగలిని నేను నైవేద్యం పెడుతూ ఉంటే పాండురంగడు తింటూ ఉంటాడు. అలాంటిది నేను పట్టుకుండనేంటి అని చెప్పేసి ఆ ఒక్క భోజనానికి వెళ్ళినటువంటి నామదేవుడు ఆ స్థలం నుంచి బయలుదేరి తిన్నగా పాండురంగ స్వామి గుడికి రావటం జరిగింది. ఈ పాండురంగుడి తాలూకు కథల్లో చెప్పేటువంటి ఒక కథ. ఆ వస్తువునే వెళ్ళి పాండురంగాన్ని పిలిచి అడుగుతాడు, పాండురంగా నేను పచ్చికుండనా అని చెప్పేశాను. పాండురంగడు ఆ విగ్రహంలో నుంచి వచ్చి, నీకు నిగ్రహమే లేదు, నువ్వు పచ్చికుండవేను, నేను ఎంతసేపు గుళ్ళో ఉన్నాననుకుని చెప్పని కొబ్బరికాయలు కొట్టడము, ఈ ఒక్క చక్కెర పొంగల్ తీసుకొచ్చి నైవేద్యం పెట్టడం ఇవి చేస్తున్నావు తప్పితే అంతటా ఉన్నాను అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావయ్యా. చక్రధారి చెప్పినట్టుగా నువ్వు పచ్చికుండవేను అని చెప్పేసి ఈ యొక్క పాండురంగడు ఈ నామధారకుడు చెప్పడం జరిగింది. అలాగే మనని అవిద్యాపరాయణులు అని అంటే మనకి ఇంత పొడుగున కోపం వచ్చేస్తుంది. మేము అవిద్యాపరాయణులమా? మేము ఎన్నో గ్రంథాలు చదివేశాము, ఎన్నో పుస్తకాలు చదివేశాము, మాకు జ్ఞానం ఉంది అని చెప్పేసి చాలా అనుకుంటారు. రొమ్ము కూడా వీలైతే దాన్ని ఇలా విరగదీసుకుంటూ నేను చాలా జ్ఞానవంతుని అని కూడా చెప్పటానికి వెనుకాడు. కానీ ఇక్కడ గ్రహించవలసినది ఏంటంటే ఈయనకి ఎంతవరకు ఈ విషయం తెలుస్తోంది, జ్ఞానము అనేటువంటిది ఏమిటి, ఆ జ్ఞానాన్ని పొందటానికి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి అనేటువంటిది ఏమీ లేదు. 4 పుస్తకాలు చదివేసి నాకేదో తెలివి వచ్చేసింది అనుకుని చెప్పేసి అనుకుంటే దాని మూలంగా వచ్చేది ఏం తెలివి కాదు. ఆ ఒక్క చదవటం మూలంగా వచ్చినటువంటిది దాని తాలూకు అర్థాలు తెలుసుకోవటం మాత్రమే తప్పితే, శబ్దానికి అర్థం తెలుసుకోవటం మాత్రమే తప్పితే, శబ్దానికి పూర్వం ఉన్నటువంటి ధ్వని ప్రక్రియ అనేటువంటిది వీళ్ళకి ఎంత మాత్రమూ అలవాటు కాలేదు. ఈ ఉన్నటువంటి అర్థాన్ని కూడా మళ్ళీ నిఘంటువులు అనేటువంటి ఈ డిక్షనరీలు తీసి వాటి నుంచి ఇంకా డెల్యూట్గా అన్నట్టుగా ఇంకా ఏవైనా అర్థాలు ఉన్నాయా అని చెప్పేసి చూడటం జరుగుతుంది. ఇవే కాకుండా గూగుల్లో కూడా సెర్చ్ చేసి గూగుల్లో నుంచి కూడా వాటిని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అంత తప్పితే నిజంగా ఇది ధ్వనిలో నుంచి వచ్చినటువంటి శబ్దమా, ఈ యొక్క శబ్దానికి ముందర ఉన్నటువంటి ధ్వని ఏమిటి అనేటువంటిది మనం కొంచెం కూడా ఆలోచించము. ఇక్కడ ఈ మాండూక్యోపనిషత్తు ఏం చెప్తుందంటే ఈ దృశ్య జగత్ అంతా కూడా ఓంకారమే. ఈ యొక్క కనిపించేటువంటి ఈ యొక్క సమస్తమైన జగత్తు కూడా ఇది ఓంకారమేనయ్యా, వేరేది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నదంతా కూడా ఓంకారమే. ఈ ఓంకార ధ్వనిని మించి ఇంకా ఏదీ లేదు. ఈ ధ్వని ఒక ఆకారాన్ని దాల్చింది. ఈ ప్రపంచము అనేటువంటి ఈ యొక్క ఆకారాన్ని ఈ యొక్క ధ్వనే దాల్చింది తప్పితే ఈ కనిపిస్తున్నటువంటి ఈ దృశ్య జగత్ అంతా కూడా ఒక రోజు నాడు మళ్ళీ మనకి గోచరము కాదు, కనిపించకుండానే పోతుంది. ఇటువంటి విషయాలు ఏవి కూడా మనకి తెలియదు. మనకి ఎంతసేపు కూడా ఏదో మనం ఈ యొక్క పని చేస్తే దీనికి ఏదో ఫలితం వచ్చేస్తుంది, ఆ ఒక్క ఫలితం ఆ ఒక క్రియ అనేటువంటి చేయగానే మనకి ఆ క్రియకి తగినటువంటి ఫలితం, ఆ పని అనేటువంటి దానికి ఒక ఫలితం వచ్చేస్తుంది. దాని నుంచి మనం ఇంకేదో ఒక సంపద వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. ఆ సంపదని ముక్తి అని కానీ లేకపోతే స్వర్గం వచ్చేస్తుందని కానీ ఇలా భ్రమపడుతూ ఉంటారు. ఈ ఒక క్రియ చెయ్యటానికి కూడా నీవు కారకుడవా? కారణం ఎక్కడుంది?
ఆ యొక్క కారణ కారణ కార్య అంటే కార్యములన్నింటికి కూడా కారణ ఫలితం ఏమై ఉన్నది అనేటువంటిది మనం ఆలోచించట్లేదు. నేను చేస్తున్నాను, నేను నేను రమణ మహర్షి గారు అందుకే ఈ విషయాల గురించి చెప్పడం జరిగింది. నేను అంటే ఏంటో తెలుసుకోండి అయ్యా, ఆ తర్వాత నేను చెప్పేటువంటివి నా మాటలు విందురు కానీ అని చెప్పేసి రమణ మహర్షి గారు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ దేనికి చూసినా నేను చేశాను, నేను ఆలోచించాను, నా మూలంగానే జరిగింది అనేటువంటి నేను ఎవరు? ఈ నేనుకు కూడా ఎవరో ఒకడు చెప్పబట్టే కదా ఈ నేను అనేటువంటి వాడు ఈ క్రియను ఆచరించడం జరిగింది. ఈ క్రియ ఆచరించటం మూలంగా అంటే ఈ యొక్క కారణం మూలంగా కార్యం జరిగింది, కార్యం మూలంగా కార్యానికి తగినటువంటి ఫలితం అనేటువంటిది రావటం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా ఈ యొక్క నందుడు ఈ యొక్క ఇంద్రుడి తాలూకు యాగం చేస్తాను అని చెప్పేశానంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు, వద్దు, ప్రకృతిని ఆరాధిస్తే ఈ ప్రకృతి మూలంగా మనకి సమస్తమైనటువంటివి కూడా ప్రకృతిలోంచే వస్తాయి. ఈ గుళ్ళని గోపురాలని పట్టుకుని ఆరాధిస్తూ ఒక మనిషిలో ఏదో శక్తి ఉంది అని చెప్పేసని వ్యక్తి పూజలో ఉండిపోతే దాని మూలంగా వచ్చేటువంటిది లేదు. ఆ వ్యక్తి కూడా ప్రకృతిలో ఉన్నటువంటి వాడే తప్పితే ప్రకృతి అతీతంగా లేడు. వాడు కూడా, ఆ వ్యక్తి కూడా పొద్దున్న నిద్ర లేచి కాలకృత్యాలు చేసుకుని ఇవన్నీ మామూలు యథాతథంగా జరగవలసినటువంటి పనులన్నీ చేస్తూ ఉండవలసిందే తప్పితే ఇవి ఏమీ చేయకుండా అతను మహాత్ముడు కాలేడు. అతనికి ఆకలి దప్పులు ఉన్నాయి, అతనికి నిద్ర వస్తుంది, అతనికి మిగిలిన అవస్థలు ఉన్నాయి. ఒక ఉదాహరణ ఇలా చెప్తున్నానని అన్నదా భావించకండి. జనన మరణాలు కూడా మనం ఎంతగా గొప్పగానో భావిస్తున్నటువంటి వ్యక్తికి కూడా ఈ జనన మరణాలు అనేటువంటివి ఉండటం జరుగుతున్నాయి. పుట్టటం ఉంది, అతను మళ్ళీ మరణించడం కూడా జరుగుతుంది. అట్లాగే అతనికి ఆకలి దప్పుకలు కూడా ఉన్నాయి. ఇవి ఏవీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడు యోగి అవుతాడు తప్పితే ఇవి ఉన్నటువంటి వాడు పొద్దున నిద్ర లేవగానే మొహం కడుక్కోవటం, స్నానం చేయటం, కాలకృత్యాలంటాం, ఆకలేసింది అన్నం తింటాం, పాలు తాగటం, ఈ యొక్క దిన కార్యక్రమాన్ని చేస్తున్నవాడు వీడు ఎలా మహాత్ముడు అవుతాడు? మనమెంతో వాడు అంతే. వాడికి ఇంకొంచెం ఏమన్నా మనం చేసే కార్యక్రమానికన్నా కూడా ఇంకొంచెం విద్వత్తు ఉండి వాడు ఇంకొంచెం ఎక్కువ చేస్తే చేయవచ్చేమో, కానీ వాడిలో ఉన్నటువంటి ఏదో గొప్పతనం అంటకట్టేసుకుని మనం ఏమీ లేనటువంటి ఒక సామెత చెప్తూ ఉంటారనమాట. ఏమీ లేని చోట ఆజ్ఞావృక్షమే మహావృక్షము అని చెప్పేసి అని అంటారు. ఎన్నో మనం వాటిని చూస్తున్నాం, బాబాలు అని చెప్పేసి అని ఈ మహాత్యాలను అంటకట్టి. షిరిడి సాయిబాబా గారు ఉన్నారు, మరణాన్ని జయించారా? లేదు. ఏవో మహిమలు చేశారు అని అంటే గారడీవాడు చేసినట్టుగా తప్పితే ఆ మహిమలకు ఉన్నటువంటి విశేషం ఏంటి? అవి చేయకపోతే ప్రపంచం ఏమన్నా ఆగిపోతుందా? విరాట్ పురుషుడి తాలూకు పనులు ఏమైనా ఆగిపోతున్నాయా? జగత్తు కానీ కాలం కానీ ఏవైనా కూడా ముందుకెళ్ళకుండా అక్కడ స్థిరంగా ఉండిపోతుందా? కదలకుండా అలా ఆగిపోయి ఆయన మహత్యం చేయకపోతే, ఆ మహత్యం చేసిన తర్వాత నేను కదులుతాను అని చెప్పేటువంటిది ఈ యొక్క జగత్తులో అటువంటి విషయమే లేదు. అలాగే ఈ పుట్టపర్తి సాయిబాబా గారు ఉన్నారు, ఏవో చేశారు. వారు మా తండ్రి గారు చనిపోతూ ఉన్నటువంటి సమయంలో వారే స్వయంగా వచ్చి ఆపరేషన్ చేసి మా తండ్రి గారిని బ్రతికించారు అని చెప్పేసి అని కట్టుకథని చెప్తూ ఉండేవాళ్ళు. ఆ తండ్రి లేడు, ఈ రోజునాడు ఆ సాయిబాబా గారు కూడా లేరు. ఆ తండ్రి మరణించాడు, ఈ సాయిబాబా గారు కూడా వెళ్ళిపోయారు. ఇది ఏంటంటే అవిద్యతో కూడుకున్నటువంటి మన తాలూకు విషయ పరిజ్ఞానం ఏంటంటే
మన తాలూకు పురాణాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ చెప్తున్నటువంటిది ఏంటంటే, జననం ఎప్పుడైతే ఉందో దాన్ని ఆనుకునే మరణం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనకి ఈ పురాణాలు, ఈ ఇతిహాసాలు అన్నీ కూడా మనకి చెప్తున్నటువంటి విషయము. ఈ యొక్క మరణాన్ని జయించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరనుకున్నారు? రాక్షసులు మాత్రమే అనుకున్నారు. ఎవరైతే సనకస నందనాదులు వచ్చి జయ విజయుల్ని శపించారో అక్కడి నుంచి ప్రారంభమైంది. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు మాకు మరణం ఉండకూడదు, మేము చిరంజీవులుగా ఉండాలి అని చెప్పేసి ఆ ఒక బ్రహ్మదేవుని గురించి ప్రార్థించడం జరిగింది. ఆ యొక్క వాళ్ళ చేసినటువంటి ఆ తపస్సుకి మెచ్చి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు, మరణం లేకుండా నేను ఏ విధమైనటువంటి వరాన్ని ఇవ్వలేను అని అంటే, వీళ్ళు రకరకాలుగా మా మరణం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పారంటే, మరణం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు అడిగినటువంటి ఆ ఒక కోరిక సరే అన్నారు, వెళ్ళిపోయారు. కథాగమనంలో ఆ ఒక మరణం అనేటువంటిది ఎలా రావాలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులకు అలా రావటం జరిగింది. అట్లాగే ఈ ప్రకృతిలో ఏ ఒక్క ప్రాణి కూడా శాశ్వత పదంగా బ్రహ్మలోకాన్ని చేరుకునేటువంటిది లేదు. ఇది మన తాలూకు భ్రమ. మనందరం కూడా ఉద్యోగాల్లోనూ వాటిల్లోనూ చేస్తున్నాము. పదవిలో ఎప్పుడైతే జాయిన్ అవుతామో పదవి విరమణ కూడా అప్పుడే ఉంటుంది. ఇంకా ఆపగలిగితే మన పైవాడు ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు మనకి ఎక్కువగా ఇచ్చి ఆ పదవిని మనకి పొడిగించడం జరుగుతుంది తప్పితే మన పదవీ విరమణని మాత్రం ఆపటానికి అతని చేతిలో ఏమీ లేదు. అదేవిధంగా ఈ ప్రకృతి తన తాలూకు శక్తితో జరగవలసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జరుపుకెళ్తూ ఉంటుంది. ఆ విరాట్ పురుషుడు అప్పచెప్పింది బ్రహ్మకి సృష్టి చెయ్యమని చెప్పాడు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కలిగినటువంటి ఒక ఫ్యాక్టరీని పెట్టినప్పుడు ఆ ముడి పదార్థం అందుతూ ఉన్నంతసేపు ఆ ఒక్క ఫ్యాక్టరీ అది నడుస్తూ ఉంటుంది, ఆ ఒక కంపెనీ నడుస్తూ ఉంటుంది. ఏ రోజునాడైతే ఆ ఒక్క ఫ్యాక్టరీకి ఆ ముడి పదార్థం వెళ్ళటం ఆగిపోతుందో, ఆ ముడి పదార్థం లేనటువంటి సమయంలో కంపెనీని మూసేయాల్సి వస్తుంది. అలాగే ప్రతి వాళ్ళకి స్వర్గాన్ని ఇచ్చేసి, ప్రతి వాళ్ళకి జన్మరాహిత్యాన్ని ఇచ్చేసి, ప్రతి జీవరాశికి కూడా ముక్తిని ఇచ్చేస్తే ఇంకక్కడికి బ్రహ్మ అనేటువంటి వాడు ఎందుకు అనేటువంటి దృక్పథంతో ఆ విరాట్ పురుషుడు బ్రహ్మను వైండప్ తీసేస్తాడు. ఆ పోస్టు సరెండర్ చేసేసుకుంటాడు, తన చేతితో తీసేసుకుంటాడు. కనుక ఇక్కడ జ్ఞానంగా ఆలోచించవలసింది ఏంటంటే, జనన మరణము అనేటువంటిది ఇది కాలచక్రంలో తిరిగేటువంటిది. ఈ కాలచక్రంలో తిరుగుతున్నప్పుడు ఈ ఋతువులు, ఆయనములు, ఈ యొక్క రోజుకి ఉన్నటువంటి పరిమాణము, వీటన్నింటితో ఈ ప్రకృతి ఉంటుంది తప్పితే ఈ ఆవృత్తాలని దాటి ఏమాత్రము ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ఇక్కడ మనం ఎంతో తాపత్రయపడతాం, ఏదో మొక్కేసుకుని ఈ పని కావాలి, ఆ పని కావాలని. పని కాకపోతే ఆ భగవంతుడిని కూడా నిష్ఠూరంగా మాట్లాడతాము. అవ్వాలి అనేటువంటిది ఉన్నట్టయితే, ఆ ఒక పని జరగాలి, ఆ కార్యము అనేటువంటిది ఉన్నట్టయితే దానికి ఎవరి గురించి కూడా మొక్కుకోవాల్సిన పని లేదు, ఆ కార్యం జరుగుతుంది. అందుకే పరవస్తు చిన్నేశ్వరి గారు ఏం చెప్పారంటే, ఆయువు గట్టిగా నుండెనా అని చెప్పేసి మృత్యు వ్రాతబడినను మరలి రావచ్చును అని చెప్పేసి ఆయన ఒక కొటేషన్ రాయటం జరిగింది. 1,000,000 వైద్యులు గుంపు గూడి వచ్చినా కానీ మరణమును మాన్పజాలరు అని చెప్పేసి కూడా అదే పరవస్తు చిన్నేశ్వరి గారు చెప్పడం జరిగింది. ఇవన్నింటినీ కూడా మనం చదువుకున్నాం, విద్యలో నేర్చుకోలేకపోయినా చదువుకున్నటువంటి వాళ్ళము వీటిని మర్చిపోయి మనం చేస్తున్న పని ఏంటంటే, మా తండ్రి గారికి ఒంట్లో బాగాలేదు, భగవంతుడా నువ్వు మా తండ్రికి నయం చెయ్యి అని చెప్పేసి అంటే వీడు మొక్కుకున్నంత మాత్రం చేతన ఆ తండ్రికి నయం అవుతుందా? అంటే నయం కాకపోతే
ఈ చరాచర జగత్తునంతా నడుపుతున్నటువంటి ఆ తండ్రి లేడా? ఆ ఒక విరాట్ పురుషుడు లేడా? ఆ ఇంగిత జ్ఞానం అనేటువంటిది మనలో గోచరించినప్పుడు ఈ ప్రకృతి అనేటువంటి దాన్ని ఎలా మనం గౌరవంగా ఆదరణగా ఎలాగ మనం దీన్ని కాపాడుకోవాలి అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఇది తెలియనంతకాలము గుళ్ళలోకి వెళ్ళటము, దేవాలయంలో ఉన్నటువంటి హుండీల్లో డబ్బులేయటము, లేకపోతే ఎవడో బాబా అని చెప్పేసి ప్రత్యక్షం అవగానే ఆ బాబా చేతిలో మన జేబులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి జేబులకు చిల్లు పెట్టుకుని అన్నట్టుగాను వాటిని వాళ్ళకి సమర్పించడం జరుగుతుంది తప్పితే ఇంకా అక్కడ పొందేటువంటిది వేరొక విషయము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ముందుగా గ్రహించవలసిన విషయం. యోగ వాసిష్టంలో ఈ చూడాల అనేటువంటి ఈ కథని ప్రారంభించి ఈ కథకి అంతం చూపించకుండా వీటన్నింటినీ ఎందుకు చెప్పుకొస్తున్నామంటే ఈ చూడాల అనేటువంటి ఆమె ఆ ఒక్క సికిధ్వజుడు అనేటువంటి రాజుకి ఇవన్నింటినీ కూడా ఆవిడ చెప్తోంది. నువ్వేదో హఠాత్తుగా రాజ్యాన్ని వదిలేసేసి నువ్వు ఈ యొక్క అరణ్యంలోకి వచ్చేసి తపస్సు చేసేసుకుంటున్నానంటే నీకే ముక్తి రాదయ్యా. చేయవలసినటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగేటట్టుగా చేస్తూ నీ పనులను సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాత్రమే నీకు ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఏమి ఇవ్వాలి అనేటువంటిది అతను ఇస్తాడు తప్పితే రాజ్యాన్ని వదిలేశాను, భార్యాపిల్లలను వదిలేశాను అని చెప్పేశాను అని అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక సామెత చెప్తారనమాట. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అని ఒక సామెత చెప్తారు. అట్లాగే తను సన్యాసి అయింది కాకుండా ఉత్పత్తి అనేటువంటిది లేకుండా అక్కడ నిజంగా విరాట్ పురుషుడి మీద మనకి ఏమాత్రమైనా గౌరవం ఉన్నట్టయితే ఆ ఒక్క జననానికి జనిస్తుండగానే చెప్పాలి నేను సన్యాసిని అయిపోతాను అని చెప్పేసాను. మాటలు వచ్చి రాగానే నేను సన్యాసిని అయిపోతాను అని చెప్పేశానంటే చాలా గౌరవప్రదమైన విషయం. ఒక యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేను సన్యాసవంతుడికి సన్యాసవని ఎవరికి కావాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ విరాట్ పురుషుడు సృష్టిక్రమం జరగాలి అంటే వీడి సృష్టిక్రమాన్ని ఆపుతాను అంటే వీడి తాలూకు విద్య ఎంతవరకు ఉన్నది? సంసారం లేకుండా సారవంతమైనటువంటి ఇది లేనటువంటి దానిలో నేను ఉంటాను అని అంటే సంసారంలో తప్పితే ఇంకెందులో కూడా ప్రతిబంధకాలు లేవు. కానీ ఈ యొక్క సన్యాసాశ్రమం తీసుకుని సన్యాసి గుళ్ళు కడతాను, గోపురాలు కడతాను, లేకపోతే ఆశ్రమాలు నిర్మిస్తానని చెప్పేసి చందాలు వసూలు చేసి వాటికి ధనాన్ని ఆర్జించి దాని లెక్కలు రాసుకోవటమే మిగులుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా రోజువారీ మనం ఈ టీవీల్లోనూ వీటిల్లోనూ చూస్తూనే ఉన్నాం. ఈ కల్కని గురించి కానీ మిగిలినటువంటి వాటి గురించి కానీ వచ్చేటప్పటికి కనుక సంసారము అనేటువంటి ఈ యొక్క భార్యాపిల్లలను వదిలేశాడు కానీ శిష్యులను ఎక్కడ వదిలేశాడు, ధనాన్ని ఎక్కడ వదిలేశాడు, ఆశ్రమాన్ని ఎక్కడ వదిలేశాడు, ఏసీలను ఎక్కడ వదిలేశాడు? నిజంగా అంత సన్యాసి అయిపోయి ఉండాలి అనుకున్నటువంటి వాడు ఈ యొక్క నగరాల్లో నివసించవలసినటువంటి పరిస్థితి ఏంటి? హాయిగా వెళ్ళి ఏ అరణ్యాల్లోనో ఏ హిమాలయాస్లోనో ఎక్కడో కూర్చొని జనసంచారం లేనటువంటి వాటిలో వాళ్ళ తాలూకు ధ్యాన ప్రక్రియను సాగించేటువంటి వాడు. ఇదేంటంటే అలంకారార్థం అక్షతాలు సమర్పయామి అని చెప్పేసి మంత్రంలో ఒక మాట చెప్తామన్నమాట. మన దగ్గర ఏమీ లేకపోతే వాటికి సంబంధించిన వస్తువులు ఏవీ లేకపోతే మంత్రంతో సరిపెట్టడానికి అలంకారార్థం అక్షతాలు సమర్పయామని ఈ యొక్క సన్యాసి అయినటువంటి సన్యాసి అందరి దగ్గర నుంచి ధనాన్ని పోగు చేసి నేను అది కడతాను, నేను ఇది కడతాను అంటే ఏం కట్టకపోతే ఏమైంది? ఇంతకుముందు కట్టకపోతే జగత్ ఆగిపోయిందా? ఇప్పుడు కట్టడం మూలంగా జగత్ ఇంకా ఏమైనా స్పీడ్గా ముందుకు కదులుతోందా? ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ కృష్ణ పరమాత్మ అందుకు నందుడికి జ్ఞానోదయాన్ని చేస్తూ ఇక్కడ ఇంద్రుడిని కాదయ్యా మనం పూజించవలసినది, ప్రకృతిని మనం పూజించడం నేర్చుకోవాలి.
ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని మనం పూజించినప్పుడు ఆ ప్రకృతి తత్వాలన్నీ కూడా మనకి వాటి తాలూకు శక్తిని మనకి ప్రసాదిస్తాయి తప్పితే ప్రకృతిని నాశనం చేసుకుంటూ మనం గుళ్ళని అభివృద్ధి చేసుకుని గుళ్ళలో హుండీలని మనం డబ్బులతో నింపితే మనకు వచ్చేటువంటిది ఏమీ లేదు. అదేవిధంగా ఇక్కడికి ఇంద్రుడి తాలూకు యాగం చేస్తే ఈ వస్తు సంభారాలన్నీ సమకూర్చుకొని మనం యాగాన్ని చేస్తే మనకి దీని మూలంగా వచ్చేటువంటిది ఏం లేదు. పశువులకి గ్రాసం ఇచ్చేటువంటిది ప్రకృతి, మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటిది ప్రకృతి అని చెబుతూ మాట్లాడుతూ వీళ్ళకి అదే సమయంలో శ్రీకృష్ణ పరమాత్మే గోవర్ధనగిరిగా తానే గిరిగా మారటం జరిగింది. ఇది వ్యాస భగవానుడు రాసినటువంటి ఈ యొక్క మహాభాగవతంలో చెప్పినటువంటి విషయము. అక్కడేదో కొండ ఉండిపోయింది, ఆ కొండ ఎత్తేసాడు శ్రీకృష్ణ పరమాత్మ, దాన్ని మనం పూజిద్దాం పదండి అని చెప్పేసి అక్కడ కూడా చెప్పలేదు. కృష్ణ పరమాత్మే గోవర్ధనగిరిగా మారాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఈ యొక్క గోవర్ధనగిరి అనటానికి కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఒక చక్కని దీనికి ఒక పదం ఉన్నది. ఇవన్నీ కూడా ఇలా వీడియోలో చెప్పకూడదు కాబట్టి, ఎందుకంటే ఒక జనరల్గా ఏమవుతుందంటే ఒక పోలీస్ శాఖ వారు కానీ ఒక మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక డీకోడింగ్ చేస్తారు. ఒక కోడ్ని, ఒక కోడ్లో ఉన్నటువంటి ఒక దాన్ని డీకోడింగ్ చేస్తారు. డీకోడింగ్ చేసి ప్రజలకందరికీ చెప్పవలసినటువంటి బాధ్యత వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు తెలుసుకుని దానికి కావలసినటువంటి చర్య ఏమి తీసుకోవాలో పోలీసు శాఖ వారు కానీ మిలిటరీ వాళ్ళు కానీ దేశ భద్రత గురించినటువంటి విషయాల్లో వాళ్ళు వాటిని అమలు చేస్తారు. అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మే గోవర్ధనగా అంటే గోవర్ధనగిరిగా మారాడు అన్నాడు తప్పితే అక్కడ ఏదో ఒక పర్వతం ఉంది, ఆ పర్వతాన్ని ఆయన లేపేశాడు, చిటికిన వేలుతో లేపేశాడు అనేటువంటిది అపూర్వమైనటువంటిది, అసంభవమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇది డీకోడ్లో చేస్తే మాత్రమే దానికి తెలుస్తుంది. డీకోడ్ తెలియనంతసేపు కూడా ఏం మిగులుతుందంటే అది ఒక కాగితం మీద రాసినటువంటి అక్షరాల్లాగా మిగిలి ఆ ఒక కొండని పూజించడమే మిగులుతుంది. మనం ఏం చేస్తున్నామయ్యా అని అంటే మన ఊరి బయట ఉన్నటువంటి ఏదో ఒక కొండనైనా సరే దాన్ని గోవర్ధనగిరి అని చెప్పేసి మన భావం చెందేసి భావం పూజ్యం చెప్పేసి అని దాన్ని పూజిస్తున్నాం తప్పితే నిజమైన గోవర్ధనగిరి ఏమిటి అనేటువంటిది ఇది వ్యాస భగవానుడు పోతన గారు వాళ్ళ తాలూకు భాగవతంలో చెప్పటం జరిగింది. కనుక ఈ విషయాల్ని మళ్ళీ మనం ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మనం తెలుసుకుందాము. ఆ తెలుసుకునేంత వరకు కూడా ఆ అయ్యప్ప అనేటువంటి అయ్యప్ప స్వామి మనకి మార్గబంధువు అయ్యి తన జ్యోతిస్వరూపాన్ని ఎలాగైతే దీక్ష చేసిన వాళ్ళకి ఆ ఒక గోచరంగా చూపిస్తున్నాడు, అలాగే మనకి కూడా ఆత్మజ్యోతిని చూపించి మన్ని ఈ యొక్క జీవితాల్లో నుంచి తరింపజేయాలని కోరుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.